అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అడవి యుద్ధ తంత్రంలో ఆరితేరిన 2 కోబ్రా బెటాలియన్లను మణిపూర్కు పంపాలని నిర్ణయించింది. 2023లో మణిపూర్లో మైతే, కుకీ అనే 2 జాతుల మధ్య మొదలైన హింస ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ 260 మందికి పైగా మృతి చెందారు. అక్కడ కోబ్రా దళాలను మోహరించాలని సిఆర్పీఎఫ్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఈ కోబ్రా దళాలు మణిపూర్లో ఉన్న సాయుధ ముఠాలపై ఆపరేషన్లు చేపడతాయని హోంశాఖ అధికారులు తెలిపారు. 2008-9 కాలంలో వివిధ రాష్ట్రాల్లో సవాల్ విసిరిన వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కోబ్రా దళాన్ని సిఆర్పీఎఫ్ ఏర్పాటు చేసింది. ఈ దళంలో 10 బెటాలియన్లు ఉండగా వాటిని నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లోనే మోహరించారు. ఒక్కో బెటాలియన్లో ఉండే 1000 మంది సైనికులు గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరి ఉంటారు. ఈ దళం నక్సలిజాన్ని విజయవంతంగా తుడిచిపెట్టింది.